మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, ఇంటర్నేషనల్ అవార్డు గ్రహీత, శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ బమిడి సుదర్శన్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, జూన్ 13, 27 తారీఖున శని త్రయోదశి. ఈ రోజున ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తారు. మరి ఈ రోజున అలాగే అర్ధాష్టమ శని, అష్టమ శని ఉన్నవారు, అంటే ఈ బాధలు అనుభవిస్తున్నవారు ఈ రోజున ఎటువంటి పూజలు చేయాలి, దానాలు జపాలు ఎటువంటివి చేసుకోవాలనేది మా ప్రేక్షకులకు వివరిస్తారా? మంచి ప్రశ్న వేసావమ్మా. ఈ విషయం గురించి కాస్త మాట్లాడుకోబోయే ముందు ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకుని విషయంలోకి వెళ్దాం. వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వవక్త్రాంచితం నానాలంకరణం త్రిపంచనయనం దేదీభ్యమానం రుచ హస్తాబ్జైరసికేట పుస్తక సుధా కుంభాం కుశాద్రీం హలం ఖట్వాంగం ఫణిభూరుహం దశభుజం సర్వారి గర్వాపహం బుద్ధిబలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ దత్తాత్రేయ సద్గురుభ్యో నమో నమః. అస్మత్పితుః శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. అమ్మ, ప్రధానంగా మనకి జూన్ మాసంలో జూన్ 13వ తేదీన, అదేవిధంగా జూన్ 27వ తేదీన మనకి శని త్రయోదశి వస్తున్నది. అయితే ఈ మనకి ప్రధానంగా ఏంటంటారంటే జూన్ 13 మామూలుగా శని త్రయోదశి వస్తున్నది. అది కాకుండా జూన్ 27వ తేదీన చాలా విశేషంగా కూడా వస్తున్నది. జూన్ 27 ఎందుకు విశేషం గురుగారు అంటే, జూన్ 27వ తేదీన ఆ రోజు అనురాధ నక్షత్రం కూడా వస్తున్నది. అనురాధ నక్షత్రం శనేశ్వరుడికి సంబంధించినటువంటి నక్షత్రం కాబట్టి ఆ రోజు ఇంకా చాలా విశేషంగా ఫలితం అనేది ఉంటుంది. అయితే ఇంతకీ ఈ చాలామంది శని త్రయోదశి వస్తున్నది, అయితే చాలామంది భయపడుతూ ఉంటారు. అమ్మో శని, అంతవరకు కూడా ఒక రకంగా వెళ్తున్న వాళ్ళు ఏలినాటి శని, అర్ధాష్టమ శని, ఈ అష్టమ శని వచ్చేవాళ్ళు అయ్యి బాబాయ్ ఇంకా జీవితం అయిపోయింది, అమ్మ బాబాయ్ శని వచ్చాడు ఇంకా మా జీవితాలు అయిపోయాయి అని అంటూ ఉంటారు. శని అని పేరు పెట్టి పిలవకూడదమ్మా. శనేశ్వరుడు, ఈశ్వరి యొక్క స్వరూపమే శనేశ్వరుడు. అయితే ఇటువంటి బాధల నుండి, అంటే శనేశ్వరుడు ఏమిటి చేస్తాడు అంటే, ప్రారబ్ధ కర్మ, పూర్వజన్మ తాలూకా ప్రారబ్ధ కర్మని స్వామి తీసేస్తాడు. ఆయన వచ్చాడు అంటే స్వామి, ఎందుకంటే ఆయన సాక్షాత్తు కర్మసాక్షి అయినటువంటి సూర్యనారాయణ స్వామి వారి తాలూకా పుత్రుడు కాబట్టి అటువంటి స్వామి ఏం చేస్తాడయ్యా అంటే కర్మ నివారణ చేస్తాడు. ప్రారబ్ధ కర్మ, సంచిత ప్రారబ్ధ కర్మ నివారణ చేసి మనిషి ఈ యొక్క జీవనంలో, ఈ యొక్క ప్రపంచంలో ఎలా నిలబడాలి, ఎలాంటి కష్టం ఎలాగ వచ్చినా సరే మనిషి ఎలా నిలబడాలి అనే విషయాన్ని ఆయన మనిషిని ఆటుతేటుగా ఆయన తీరుస్తాడనమాట, తీర్చిదిద్దుతాడు ఆయన. అంటే ఆటుకి పోటుకి, కష్టానికి సుఖానికి మనిషి ఎలా నిలబడాలి అని చెప్పినటువంటి ఏకైక గ్రహం శనేశ్వరుడు. కాబట్టి మనం చాలా వరకు భయపడుతూ ఉంటాం. అయితే ఇందులో కూడా ఒక విషయం చెప్తానమ్మా. మనం పూర్వజన్మలో అదృష్టం, అంటే వచ్చిన ప్రతివాడికి కూడా ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని వస్తే ఇంకా శనేశ్వరుడు వచ్చాడంటే ఇంకా చాలామంది పలుస్తూ ఉంటారు, నల్లమామయ్య ఇది అది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఆయన వచ్చాడు అంటే ఇబ్బందే పెట్టడు, చాలామందికి యోగాల్ని కూడా కలగజేస్తూ ఉంటాడు. చాలామందికి ఆయన యోగాల్ని కూడా కలగజేస్తూ ఉంటాడు. ఎంతోమంది ఏలినాటి శనిలో, అర్ధాష్టమ శనిలో, అష్టమ శనిలో చాలామందికి యోగాన్ని కలిగించినటువంటి స్థితులు కూడా ఉన్నాయి. అయితే యోగాన్ని కలిగించే విషయం పక్కన పెడితే, ఇబ్బంది కలుగుతున్నది అటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి ఆ దోషాన్ని పోగొట్టుకోవడానికి అద్భుతమైనటువంటి కాలం ఈ యొక్క జూన్ మాసంలో వస్తున్నటువంటి జూన్ 13వ తేదీన, అదేవిధంగా జూన్ 27వ తేదీన శని త్రయోదశి. అయితే ఆ రోజు ఏమిటి చేసుకోవాలి, ఆ రోజు మనం ఆచరించవలసినటువంటి ఏమిటి? అయితే ఈ విషయాల గురించి చెప్పుకోబోయే ముందు, అసలు ఆ రోజు ఏమి చేయాలనే విషయం గురించి చెప్పుకోబోయే ముందు, ఎవరెవరికి ఈ శని సంబంధమైనటువంటి రాశులతో, అదే ఈ ఏలినాటి శని అని కానివ్వండి, అష్టమ శని అని కానివ్వండి, అర్ధాష్టమ శని అని కానివ్వండి, వీళ్ళు ఏ రాశుల వారికి ఇబ్బందులు ఉన్నాయనే విషయం గురించి మనం ప్రేక్షకులు తెలియజేయాలి. కాబట్టి ఈ విషయం గురించి మనం విషయం తెలియజేద్దాం. ప్రధానంగా సింహరాశి వారికి అష్టమ శని నడుస్తున్నది. అంటే మఖా నక్షత్రం వారు, పుబ్బా నక్షత్రం వారు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించిన వారు. కాబట్టి ఈ రాశి వారు
కాస్త అష్టమ శని సంబంధమైనటువంటి బాధలతో వీరున్నారు. వీరు ఆ రోజు ఖచ్చితంగా పరిహారాలు చేసుకోవాల్సినటువంటి విషయం. ఇంకా అదేవిధంగా ధనుర్రాశి వారికి, ఎందుకు అంటే ధనుర్రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తున్నది కాబట్టి ఖచ్చితంగా ఈ ధనుర్రాశి వారు కూడా పరిహారాలు చేయించుకోవాలి. అదేవిధంగా కుంభరాశి వారు, కుంభరాశి వారికి అదేవిధంగా కుంభరాశి వారికి ఏలినాటి శని నడుస్తున్నది. వీళ్ళకి ఏలినాటి శని, అదే కాకుండా వీళ్ళకి జన్మ రాహు కూడా ఇబ్బంది పెడుతున్నాడు. శనేశ్చ రాహు కుజశ్చ కేతు అని అంటారు. రాహువును శని ఒకే ఫలితాన్ని ఇస్తాడు. అవతల జన్మరాహు ఇబ్బంది, అదే కాకుండా ఏలినాటి శని ప్రభావం. కాబట్టి కుంభరాశి వారు, అదేవిధంగా మీనరాశి వారు, మేషరాశి వారికి, ఈ 3 రాశుల వారికి ఏలినాటి శని నడుస్తున్నది. కాబట్టి ఎవరెవరు ఈ యొక్క ఆ రోజు చేయించుకోవాలయ్యా అంటే సింహరాశి వారు, ధనుర్రాశి వారు, అదేవిధంగా కుంభరాశి వారు, అదేవిధంగా మీనరాశి వారు, మేషరాశి వారు, ఈ 5 రాశుల వారు ఖచ్చితంగా ఈ శనేశ్వరుడికి సంబంధించినటువంటి దోష పరిహారార్థం ఆ రోజు పూజలు అయితే 27వ తారీఖు ఎక్కువ చేయించుకోవడం వల్ల ఎక్కువ ఫలితం ఉంటుంది. అంటే రెండూ చాలా విశేషమైనటువంటి తిథులే అమ్మ. అసలు 13వ తేదీన త్రయోదశితో వచ్చినటువంటి శనివారం, అదేవిధంగా 27వ తేదీన కూడా మనకి దీనికి సంబంధించి త్రయోదశితో వచ్చినటువంటి శనివారం. అయితే 27 ఇంకో ఏమిటి విశేషం అంటే ఆ రోజు కృష్ణపక్షంలో వస్తున్నది, అది చాలా పట్టు కలిగినటువంటిది. ఇంకోటి ఏమిటి అంటే ఆ రోజు అనురాధ నక్షత్రం ఒకటి వచ్చింది. అనురాధ నక్షత్రం అంటే శని సంబంధమైనటువంటి నక్షత్రం. ఎందుకు అంటే మనకి పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర, ఈ 3 నక్షత్రాలు శనేశ్వరుడికి సంబంధించినటువంటి నక్షత్రాలు. కాబట్టి ఈ నక్షత్రంలో ఆ తిథి అదేవిధంగా వారం కలిసి రావడం అనేది చాలా విశేషం. కాబట్టి 27 పట్టు ఎక్కువ ఉంటుంది. అంటే ఆ రోజు విశేషంగా ఫలితం అనేది కలగడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ జూన్ 13వ తేదీన 27 అంటే జూన్ 13న ఏమైనా కాస్త మిస్ అయినా 27 మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకండి అన్నటువంటి ఒక భావన. ఇది అయితే 5 రాశుల వాళ్ళు ఈ రాశి వాళ్ళు చేయించుకోవాల్సిన విషయం. అది కాకుండా జాతకంలో కాస్త శనేశ్వరుడికి సంబంధించినటువంటి శని మహాదశలు నడుస్తున్న వాళ్ళు కూడా ఈ రోజు చేయించుకోవడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు కలుగుతుంది. అయితే ఆ రోజు ఏమిటి చేసుకోవాలి గురువుగారు అంటే ప్రధానంగా ఆ రోజు వెళ్ళి శనివారం నాడే వెళ్ళి అంగట్లోకి వెళ్ళి వస్తువులు ముందు రోజు కొనుక్కోవాలి. అంటే శుక్రవారం నాడు ముందుగా కావాల్సినటువంటి ద్రవ్యాలు తెచ్చుకోవాలి. ఏమిటి ద్రవ్యాలు తెచ్చుకోవాలి అంటే నల్లటి వస్త్రం, అదేవిధంగా నల్ల నువ్వులు, నువ్వుల నూనె, అదేవిధంగా పత్తి గింజలు అంటారమ్మ. పత్తి అంటే మనం దేవుడికి తీస్తుంటాం కదా, పత్తి గింజలు, అదేవిధంగా తుప్పు పట్టినటువంటి మేకు మన ఇంటి నుంచి తీసుకురావడం చాలా ఉత్తమం. గురుగారు మా ఇంట్లో తుప్పు పట్టిన మేకు లేదని చెప్పి పీక్కుండాల్సిన అవసరం లేదు. అంగట్లో కాస్త మేకు ఇనుము సంబంధమైనటువంటి వస్తువు అది కూడా తీసుకుని వెళ్ళి అది కూడా కొనుక్కొని ఇవన్నీ తీసుకుని వెళ్తూ తోటకూర, ఇది 2 రకాలుగా అంటే 2 భాగాలుగా తీసుకువెళ్ళాలమ్మా. ఇదొక సెట్టు, అదొక సెట్టు, 2 భాగాలుగా తీసుకుని వెళ్ళాలి. అంటే తోటకూర వరకు ప్రత్యేకంగా తోటకూర వరకు తీసుకుని వెళ్ళి ఇవి అంటే ఒకటి స్వామివారికి సంబంధించినటువంటి అర్చనా క్రమానికి ఉపకరించడానికి, అదేవిధంగా ఇంకొక సెట్ ఇదే ద్రవ్యాన్ని బ్రాహ్మణుడు అయ్యగారికి సమర్పణ చేయడానికి, దానం ఇవ్వడానికి. ఈ విధంగా 2 రకాల సెట్లు, 2 సెట్లలోనూ ఇవే ద్రవ్యాలు ఉండాలి. ఇవే ద్రవ్యాలు నల్లటి వస్త్రము, నువ్వుల నూనె, అదేవిధంగా అవకాశం ఉంటే లవణం అంటే ఉప్పు, అదేవిధంగా తుప్పు పట్టిన మేకు, అదేవిధంగా ఇవి దాని ఏమంటారు పత్తి గింజలు, ఇవి తీసుకుని వెళ్ళి 2 సెట్లుగా తీసుకువెళ్ళాలి. తోటకూర ఇవి తీసుకుని వెళ్ళి కొబ్బరికాయ తల్లి, పాల ప్యాకెట్ తీసుకెళ్ళకూడదు, కొబ్బరికాయ తీసుకుని వెళ్ళడం. కాస్త ఆ రోజు స్వామివారికి చక్కగా ఉపచారాలు వీలైతే దొరికితే శంఖ పుష్పాలు తీసుకెళ్ళడం ఉత్తమం. నీలం రంగులో దొరికినటువంటి పుష్పాలు, లేదంటే ఇప్పుడు మనకి అంగట్లో చామంతులు కూడా దొరుకుతున్నాయి, నీలపు రంగులో చామంతులు కూడా దొరుకుతున్నాయి, అవైనా తీసుకుని వెళ్ళచ్చు చక్కగా. వీటి కోసం తాపత్రయం పడి పక్కవాడింట్లో వీడింట్లో వాడింట్లో కోసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి అవకాశం లేకపోతే చక్కగా అంగట్లో వెళ్తే, మార్కెట్లో వెళ్తే మనకి నీలపు వర్ణమైనటువంటి చామంతి పూలు దొరుకుతాయి. చక్కగా వాటిని తీసుకుని వెళ్ళి చక్కగా స్వామివారికి అభిషేకం చేయించుకోవడం ఉత్తమం. అయితే దీంట్లో ఒక మంచి సూచన ఏమిటయ్యా అంటే అభిషేకం చేయించుకునేటప్పుడు చేతికి సంబంధించి బంగార ఉంగరాలు పెట్టుకోకుండా అభిషేకం చేయించుకోవడం ఉత్తమం. ఎందుకంటే మా గురువులు చెప్పినటువంటి, ఇది శాస్త్ర ప్రమాణంలో లేదు కానీ మా గురువులు చెప్పినటువంటి విషయం. ఏదో గురువాక్య ప్రమాణం కదమ్మా. ఉంగరం అంటే బంగారం ఉంగరం అనేది వారు అభిషేకం ఎవరు చేయించుకుంటున్నారో వాళ్ళ చేతికి బంగారం ఉంగరం అనేది ధరించి చేయకూడదు. ఎందుకంటే శనేశ్వరుడు ఏమిటి కారకుడు? వైరాగ్య ప్రదాత. ఆయన
ఈ ఉంగరాలు అని ధరించి చేయకూడదు మా గురువులు చెప్పినటువంటి ప్రమాణం. ఎందుకంటే పెద్దవాళ్ళ మాట చెద్దన్నం మూట అంటారు. మా గురువులు చెప్పినటువంటి విషయం కాబట్టి అది తెలియజేస్తున్నాను. కాబట్టి ఆ విధంగా అభిషేకం చేయించుకుని చక్కగా నల్లవొత్తితో దీపారాధన చేసి స్వామివారికి చక్కగా అభిషేకం చేయించుకున్నాక అక్కడ కాలు చేతులు కడుక్కుని చక్కగా అయ్యగారికి కూడా ఈ ద్రవ్యాలన్నీ కూడా ఆయనకి దానం ఇచ్చేసి సంభవిత ద్రవ్యయి సంభవిత పదార్థ ఆయనకి కూడా దక్షిణ భాగం అంతా ఇచ్చేసి అయిపోయిన తదుపరి చక్కగా కాలు చేతులు కడిగేసుకుని ఇంకొకసారి కాలు చేతులు కళ్ళు మెయిన్ ప్రధానంగా నేత్రాలు కడుక్కోవాలి. కడుక్కుని చక్కగా ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళాలి. వెళ్ళి అక్కడ స్వామివారికి సింధూర లేపనం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయన్న. చక్కగా ఆంజనేయ స్వామివారి దగ్గరికి వెళ్ళి సింధూర లేపనం, ఎందుకంటే స్వామివారికి సింధూరం లేపనం చేయడం ద్వారా మనకి శనేశ్వరుడికి కూడా వరం ఇచ్చాడు కదా స్వామి. ఎవరు నాకు శనివారం నాడు సింధూర లేపనం చేస్తారో వారికి శని సంబంధమైనటువంటి దోషాల నుండి కూడా విముక్తిని ఇస్తాను అని స్వామి వరం కూడా ఇచ్చాడు. కాబట్టి చక్కగా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ సింధూర లేపనం చేయించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ చేసిన తర్వాత ఆ రోజు ఆహారంలో కానీ భోజన విషయాల్లో కానీ అంటే అయిపోయింది అవకాశం ఉన్న వాళ్ళు అక్కడ కాలు చేతులు కడిగేసుకుని చక్కగా ఇంటికి వెళ్తారు. అయినటువంటి నియమమేమీ లేదు. ఒకవేళ మనసులో భావన కలిగి స్నానం చేయాలి అనుకుంటే చక్కగా స్నానం చేసేసుకోవచ్చు, దానివల్ల ఇబ్బంది ఏంటూ లేదు. అంటే ఇవన్నీ దానం ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా స్నానం చేయాలి అనేటువంటిది కాలు చేతులు చక్కగా కడిగేసుకోవచ్చు, సరిపడుతుంది. లేదు ఆత్మబుద్ధి సుఖం చేయవ పరబుద్ధి వినాశక. కాబట్టి మన మనసు ఏది చెప్తుందో అది చేయడం ఉత్తమం. సరే మనసు సరే స్నానం చేసేయాలి అనిపించి భావన కలిగిందని కొంచెం చక్కగా స్నానం చేసుకుని లోపల ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రోజు కాస్త నియమంగా ఉండడం, తమోగుణ సంబంధమైనటువంటి పదార్థాలు అంటే ఏమిటి, ఈ మాంసాహారం అని కానివ్వండి, ఉల్లిపాయ అని కానివ్వండి, ఆ ఒక్కరోజు కాస్త బ్రహ్మచర్య ఆశ్రమం ఈ విధంగా పాటించి చక్కగా సాయంకాలం కూడా శనేశ్వరుడికి సంబంధించినటువంటి శ్లోకాలు పారాయణ చేసుకోవడం. అదేవిధంగా మనకి దశరథ కృత శని స్తోత్రం అని ఒకటి ఉంటుందమ్మా, అది చక్కగా పారాయణ చేయడం. ఈ విధంగా ఆ రోజు అవకాశం ఉంటే శనేశ్వరుడికి జపం చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఈ యొక్క శనేశ్వరుడు ఇవ్వాల్సినటువంటి ఫలితాల నుండి అంటే చెడు ఫలితాల నుండి విముక్తులయ్యి వాళ్ళకి యోగవంతమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందమ్మా. ఇది ప్రధానమైన. గురుగారు, ఆ రోజు మనం శనీశ్వరుడు అనుగ్రహం పొందాలంటే ఏ మంత్రం జపించాలనేది మా ప్రేక్షకులకు వివరిస్తారా? ఆ రోజు అమ్మ ఈ వీలైతే ఆ రోజు ఈ యొక్క శ్లోకం పఠించడం మంచిది. ఏమిటి అంటే ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః అంటే శ్లోకాన్ని చక్కగా ఈ యొక్క మంత్రాన్ని చక్కగా పఠనం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి కూడా చేసుకోవచ్చు. శని అరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచ కారయేత్ శనేశ్వర ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతయేత్. మరొక్కసారి శనేశ్వర అరిష్టేతు సంప్రాప్తే శనేశ్వర పూజాంచ కారయేత్ శనేశ్వర ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతయేత్. ఇది కష్టంగా అనిపిస్తే ఇంకొక శ్లోకం కూడా మనం పారాయణ చేసుకోవచ్చమ్మా. ఏమిటి అంటే శనేశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో శనేశ్వర ప్రచోదయాత్ అంటూ ఈ యొక్క శ్లోకాలని ఈ యొక్క మంత్రాలను కూడా చక్కగా పఠించడం ద్వారా ఆ స్వామి యొక్క కృపకు మనం పాత్రులు అవుతాం. తద్వారా మనకి మంచి యోగాలు కలగడానికి అవకాశం ఉంటుంది తల్లి. ప్రధానంగా ఇంకొక విషయం ఏంటయ్యా అంటే ఈ శనేశ్వరుడికి సంబంధించినటువంటి అధిష్టాన దేవుడు కాలభైరవుడు. శనేశ్వరుడు కాలభైరవ ఉపాసకుడు. కాబట్టి ఆ రోజు అవకాశం ఉన్నవాళ్ళు మమ శనేశ్వర సంబంధ దోష పరిహారార్థం మమ శీఘ్రకాలే శని అనుగ్రహ సిద్ధ్యర్థం అవకాశం వల్ల ఈ విధంగా చెప్పుకోండి. లేదు నాకు శనేశ్వరుడు సంబంధించిన దోషాలు పోవాలి, నాకు కార్యసిద్ధి కలగాలి అని మనసులో అనుకుంటూ చక్కగా కాలభైరవాష్టకాన్ని పఠించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఈ యొక్క శనేశ్వరుడు ఇవ్వాల్సినటువంటి ఫలితాల నుండి అంటే చెడు ఫలితాల నుండి విముక్తులయ్యి వాళ్ళకి యోగవంతమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందమ్మా. ఇది ప్రధానమైన. శని అనుగ్రహం పొందాలంటే మనం ఎటువంటి నియమాలు పాటించాలనేది చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు తల్లి. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.